నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటోంది మనుస్మృతి. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ మన నిత్య జీవితంలో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆచరించడం ద్వారా మన జీవనాన్ని ఎంతో గొప్పగా మనం జీవించగలుగుతాం. అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు మనకి నిరంతరం కలుగుతూ ఉంటాయి. మరి ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు చక్కటి వేదిక అయింది ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, రచయిత, జ్యోతిష్య శాస్త్ర పండితులు అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారి శిష్యులు మరియు భక్తులు బ్రహ్మర్షి పసుమర్తి కామేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధ్యేనామభిత్రిభవతు. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. గురుగారు, మొదటి సందేహం. ప్రమిదలో దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో దీపం లోపల ఉండేటట్లు పెట్టాలా, బయటకు ఉండేటట్లు పెట్టాలా వివరించగలరు? అసలు దీపం అంటే ఏమిటి? ఉత్తిష్టతమాస్వప్త అగ్నిమిచ్చధ్వం భారతాహం అన్నది వేదం, యజుర్వేదం. అంటే మనం ఎప్పుడు కూడా, మనిషి ఎప్పుడు కూడా సావధానంగా ఉండాలి. ఉత్తిష్టత అంటే సావధాన్, అటెన్షన్గా ఉండాలి. ఎప్పుడు కూడా జావుగా పోకూడదు, ఏదో బాధల్లో కుంగిపోకూడదు. నాకు 80 ఏళ్ళు వచ్చినాయండి, ఏమైపోయిందండి అని కానీ, లేకపోతే అన్ని బాధలు ఉన్నాయండి, ఏది చూసినా ఏం ఉపయోగం లేదు కానీ, అలా ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జీవితం ఉన్న తర్వాత అగాధాలు ఉంటాయి, ఉన్నతులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించేటువంటి యొక్క శక్తిని ఇమ్మనమని కోరుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మనలో ప్రతి మనిషిలోనూ ఉండాలి అని చెప్తుంది వేదం. ఉత్తిష్టత మాస్వప్త. మాస్వప్త అంటే నిద్రపోకూడదని. నిద్రపోకపోతే ఎట్లాగండి? పుట్టాం మరి మధ్య రాత్రిపూట నిద్రపోకూడదంటే ఏ సమయంలో నిద్రపోకూడదు ఆ సమయంలో పోకూడదు అని అర్థం. దాని అర్థం అది. ఉత్తిష్టతమాస్వప్త అగ్నిమిచ్చధ్వం భారతాహం. అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయమని చెప్పని అన్నారు. అగ్నిమిచ్చధ్వం భారతాహం. ఆ భారత అనేటువంటి దాంట్లోనే గొప్ప విశేషం ఉన్నది. భా అంటే వెలుగు. భా అంటే వెలుగు. వెలుగు యందు రత అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు. భారత అంటే వెలుగుని. వెలుగు అంటే విజ్ఞానం అని అర్థం, జ్ఞానం. ఇంకా నేర్చుకోవాలి మనం. మన జీవితంలో మనకి తెలిసింది చాలా కొద్ది భాగం. సముద్రంలో ఒక చెంబుడు నీళ్లు కూడా కాదు, చెంచా నీళ్లు. ఇంకా ఎంతో విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞానం నిగూఢంగా ఉంటుంది. మనం కూడా ఆ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి యొక్క వాళ్ళందరూ కూడా భారతీయులే అని చెప్పింది వేదం. ఉత్తిష్టతమాస్వప్త అగ్నిమిచ్చధ్వం భారతాహం. భారత భా అంటే వెలుగు. కాబట్టి వెలుగు అంటే ఏమిటి? వాళ్ళు ఏం చేస్తారు? అగ్నిని ఆరాధన చేస్తారు భారతీయులందరూ కూడా. అగ్ని అంటే అక్కడ దీపము అని అర్థం. నానార్థాలు ఉంటాయి సంస్కృతంలో. నానార్థాల్లో అగ్ని ఆరాధన అంటే దీపారాధన అని వస్తుంది. కాబట్టి దీపానికి ఎంత విశేషం ఉంది. మొట్టమొదటిగా దీపారాధన అంటే అగ్నిని ఆరాధన చేసేటువంటి వాళ్ళు. అగ్నిర్వాయుస్య సూర్యస్య. కాబట్టి అగ్నిని ఆరాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులు. మీరు ఏదైనా చూసుకోండి, మనం ఏ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పటికీ కూడా దీపారాధనతో మొదలు పెడతాం. వివాహం దీపారాధనతో మొదలు పెడతారు. ఏదైనా ఉపనయన కార్యక్రమాలు, ఏదైనా ఒక మంచి ఇంట్లో ఇంకో ఫంక్షన్లు, పుట్టినరోజు పండుగ చేసుకుంటాం, దీపారాధన చేస్తాం. చూసారా? అలాగే ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చేస్తాం, ముందర దీపారాధన చేసి వాళ్ళకి మాడిన చౌరు పెట్టి
తర్వాత మళ్ళీ ఆ యొక్క అభ్యంగన స్నానం చేసిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత దీపారాధనతో వాడికి చక్కగా హారతి అది పడతారు. అంటే ఏది చేసినప్పటికీ కూడా భారతీయులందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి పండగ, ప్రతి వేడుక, ప్రతి విశేషమంతా కూడా దీపారాధనతోటే ప్రారంభమవుతుంది. మనం ఏదైనా సాంఘికపరమైనటువంటి యొక్క విశేషాలు చేసినా సరే దీపారాధనే. ఇప్పుడు పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటాం, జ్యోతి ప్రజ్వలన ఫలాని వారు అని చెప్పని అంటాం. ఆ జ్యోతి ప్రజ్వలనతోటే ప్రారంభమవుతుంది కార్యక్రమం. ఏ కార్యక్రమం అయినా భారతీయులందరూ కూడా మన సంస్కృతి, సంప్రదాయం, వేద సంప్రదాయం దాంతో ప్రారంభమయ్యేది దీపారాధన. కాబట్టి అది ఆ దీపారాధన అది ఏ కార్యక్రమానికి ప్రారంభించినా ప్రతిరోజు కూడా ఇంట్లో మనం దీపారాధన తప్పకుండా చేసుకోవాలి. ఉదయము సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఆ ఇల్లు శోభస్కరంగా ఉంటుంది, ఎంతో ఆనందమయంగా ఉంటుంది. లక్ష్మీ ఇక్కడ ఉట్టి పడుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడాను. దాంట్లో మీకు ఏమాత్రం సందేహం లేదు. ఏదో హడావుడిగా మనం వెళ్ళిపోయి మనకు ఏదో ఆఫీసులకు వెళ్ళాలంటే అని చెప్పిన పాపం ఇవాడు ఈ రోజుల్లో స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా పనిచేసుకుంటేనే కానీ గడవనటువంటి కాలం అనుకోవచ్చు. అందువలన అందరూ ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు మనం ఈ దీపారాధన కోసం అని చెప్పనని మనం దానికి ఆనందమయంగా వాడుకోవాలి. 3 నిమిషాలు 3 ఒత్తులు వేసి దాంట్లో నూనె పోసి 3 ఒత్తులు వేసి వేరే ఒత్తితోటి దాన్ని ఆ దీపారాధన వాటిని చేసేసుకుని ఒక్క నమస్కారం చేసుకొని ఇంట్లో ఉండేటువంటి పండు ఫలం మనకి ఏ మంత్రం రావక్కర్లేదు. చేయి చూపించి ఆ పరమాత్ముడికి ఈ దీపం ద్వారా మనం ఆ పరమాత్ముడికి నమస్కారం చేసుకుని దాన్ని మనం వెళ్ళిపోతాం. మ్యాక్సిమం దీంట్లో ఒక 4 to 5 minutes కంటే ఉండదు. కాబట్టి దీపారాధన అంత ప్రాముఖ్యత వహిస్తుంది. లక్ష్మీ కళనిస్తుంది, మనకి ఇంట్లో కూడా ఏంటింది చలవ చేస్తుంది. కళ్ళ కన్నా కూడా మనకి మంచి వైబ్రేషన్స్ మనలో వస్తాయి, సద్భావాలు మనకి కలుగుతాయి దీపారాధన. అయితే ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేటువంటి యొక్క దీపారాధన ఏ విధంగా చేయాలి అనేటువంటిది ప్రశ్న భాగం. దానికి ముందు అసలు దీపారాధన అంటే ఏమిటో చెప్పాను. ఇప్పుడు సాధ్యం త్రివర్త సంయుక్తం వన్నినా యోజితం మయం అని ఆ మంత్రం చదువుతారు. మనకి ఆ మంత్రం కూడా రాదు, వదిలేసేయండి. తర్వాత ఘృతవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవ సాక్షాత్ దీపం దర్శయామి అనే ఒక మంత్రం ఉంది. పూజ చేసేటప్పుడు 16 రకాలైనటువంటి యొక్క ఉపచారములు ఉన్నాయి. మనం రాగానే కాళ్ళు కొట్టుకోవటం, ఇంటూ రావటం, ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే ఈ ఆరాధన చేసేటువంటి పూజ చేసేటువంటి యొక్క విధానంలో 16 ఉపచారములు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ దీపారాధన చేస్తాం. దాంట్లో ఈ దీపారాధన చేసిన తర్వాత చివరికి ఒక సువాసన కలిగినటువంటి యొక్క ధూపం వేయాలి. ఆ ధూపం వేసిన తర్వాత అప్పుడు దీపారాధనని చూపించాలి స్వామివారికి. అంటే దీపారాధనలో అంత క్రితం మనం నూనె వేసి ఒత్తి వేసినప్పటికీ కూడా ఈ మళ్ళా కాస్త నూనె వేసి 2 అక్షతలు దాంట్లో వేసి సాక్షాత్ దీపం దర్శయామి అని అన్నాం. అక్కడి నుంచి ఇప్పుడు మొట్టమొదటి కొద్దాం దీపారాధన ఎలా చూపించాలని. మరి ఇటుపక్క భగవంతుడి వైపునే ఆ ఒత్తులు కనుక ఉండేటట్లయితే, దైవం వైపునే ఒత్తులు ఉండేటట్లయితే ఘృతవర్తి సంయుక్తం అంధకార వినాశకం అంటే అజ్ఞానం పోయి అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవి సాక్షాత్ దీపం దర్శయామి. స్వామివారికి దీపం వద్దాలి అంటే ఈ యొక్క దీపారాధన అంతా కూడా ఆయన వైపే ఉంటేనే కానీ మనం ఆయనకి దీపం చూపించలేం. కనుక దీపారాధనని ఆయన స్వామివారి వైపునే మన ఇష్టదైవం వైపునే దీపారాధన ఉంచి దీపారాధన చేయాలి అనేటువంటిది ప్రక్రియల్లోనే షోడశ ఉపచారముల్లోనే అది మనకి కనపడుతుంది అని మనం చేస్తూ ఉన్నాను. తర్వాత దీపారాధన గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. తదుపరి సందేహం,
మనకి తెలుగు సంవత్సరాలు 60 ఉన్నాయి. అవి ఎలా వచ్చాయో వివరించగలరు? తెలుగు సంవత్సరములు 60 అంటే మనకి ప్రభవ విభవాది మొత్తం 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి తెలుగు సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు మళ్ళా 60 అయిపోగానే మళ్ళా మొట్టమొదటి ప్రభవతోటి ప్రారంభమవుతుంది. ఇట్లా ఈ 60 అయిపోతే మళ్ళా ప్రభవతోటి ప్రారంభమవుతూ ఉంటుంది. అంటే ఈ 60 సంవత్సరాలే తిరుగుతూ ఉంటాయి. వాటిని ఏమంటారు? షష్ఠి అబ్ది అంటారు. అబ్ది అంటే సంవత్సరం, షష్ఠి అంటే 60 షష్ఠి అబ్ది పూర్తి అంటారు. 60 సంవత్సరములు ఇవే తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇవి ఏ విధంగా ఏర్పడినాయంటే పూర్వం ఒక చిన్న గాథ ఒకటి ఉంది, ఒక కథాభాగం ఒకటి ఉంది. అది తెలిసినటువంటిదే, మళ్ళీ వారు అడిగారు కాబట్టి అదే చెప్పాలి మనం కూడా. నారద మహర్షి విష్ణుమూర్తి వారిని గురించి తపస్సు చేస్తే విష్ణుమాయ మూలంగా నారద మహర్షి స్త్రీ రూపాన్ని ధరించాల్సి వచ్చింది. విష్ణుమాయ మూలంగా, లీలామానుష విగ్రహుడు కదండి, కాబట్టి ఆ విష్ణుమాయ మూలంగా నారద మహర్షి ఈయనకి ఆ స్త్రీ రూపం ధరించాడు. ఆ స్త్రీ రూపంతో ఒక మహారాజుతోటి ఈయనకి వివాహం జరిగింది నారదుడికి. ఆ వివాహంతరంలో ఈ వీరికి 60 మంది కుమారులు కలిగారు నారద మహర్షికి. ఆ రాజుగారు మరి ఆయన ధర్మం కాబట్టి యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో ఈ 60 మంది కుమారులను కూడా తీసుకుని వెళ్ళాడు. ఎవరు? తనకి ఈ యొక్క నారద స్త్రీ రూపం ధరించినటువంటి నారద మహర్షి వారి ద్వారా కలిగినటువంటి యొక్క 60 మంది కుమారుల్ని కూడా తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో ఈ 60 మంది మరణించారు. మరణించినప్పుడు నారద మహర్షి పాపం దిగులు చెందుతాడు కదా, స్త్రీ రూపంలో ఉన్న నారద మహర్షి దిగులు చెందుతాడు కదా. విచారగ్రస్తుడై ఉన్నప్పుడు విష్ణుమూర్తి వారు వచ్చారు. విష్ణుమూర్తి ఏం చెప్పారంటే, నాయనా నీవు ఏం దిగులు పడవద్దు, మీ వాళ్ళు ఎప్పుడు కూడా అందరికీ కూడా జ్ఞాపకం ఉండేటట్టుగా వాళ్ళ పేర్లతోటే ఈ యొక్క కాలం అంతా కూడా నడుస్తూ ఉంటుంది అనేటువంటిది ఆయనకి చెప్పడం జరిగింది. ఒక అభయస్తం ఇచ్చాడు ఆయన సంతోషపడటానికి. ఆ యొక్క ఈ 60 మందే ఆయన యొక్క కుమారులు, స్త్రీ రూపం ధరించినటువంటి నారదుని యొక్క కుమారులు, యుద్ధంలో మరణించిన వారు. ఆ 60 మంది పేర్లే ఈ 60 సంవత్సరములు పేర్లు అని చెప్పనని మనకొక గాథ ఉన్నది. అవి ఎప్పుడు కూడా అవే తిరుగుతూ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకోటి కాదు, మళ్ళీ అవే తిరుగుతూ ఉంటాయి. అంటే కాలచక్రం ఉన్నంత వరకు కూడా నారద మహర్షి వారు స్త్రీ రూపం ధరించినప్పుడు కలిగినటువంటి యొక్క కుమారుల యొక్క పేర్లే ఈ ప్రభవ విభవాది 60 సంవత్సరములు అని చెప్పనని మనకి తెలుపుతుంది గాథ. ఇంకోటి గురుగారు, తదుపరి సందేహం. శ్రీశైలంలో శివుణ్ణి మల్లికార్జున స్వామి అని, పార్వతీ అమ్మవారిని భ్రమరాంబ అని కొలుస్తూ ఉంటాం. ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలియజేయండి. ఇది కొద్దిగా ఆలోచనామృతాన్ని గ్రోలవలసినటువంటి యొక్క ప్రశ్న. శ్రీశైలంలో మల్లికార్జునుడు, అమ్మకి భ్రమరాంబాదేవి అనేటువంటి యొక్క పేర్లు ఏ విధంగా వచ్చినాయి అని చెప్పినని ప్రశ్న. మంచి ప్రశ్నే. దీనికి సమాధానం నిడివిగా ఉండాల్సి ఉంటుంది, కానీ చాలా క్లుప్తంగా వివరణ చేయడానికి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మా గురువరేణ్యులు వారి పాదపద్మలకు నమస్కరిస్తూ క్లుప్తంగా చెప్పడానికి వారి అనుజ్ఞతోటి ప్రయత్నం చేస్తాను. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అని చెప్పినని, శ్రీశైలం ఒక్క మారైనా మనం దర్శించుకుంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది, జీవితం ధన్యం అవుతుంది, మరుజన్మ ఉండకుండా ఈ మోక్ష సాధనంగా ఉంటుంది అని మన పెద్దలందరూ కూడా చెప్తారు. అయితే శ్రీశైల ఆ మల్లికార్జునుడికి మల్లికార్జునుడు అనేటువంటి యొక్క పేరు ఏ విధంగా వచ్చింది అని చెప్పనని, ఆ నామధేయం ఎలా వచ్చింది అని. శివలింగం కదా, 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం శ్రీశైలం ఎలా వచ్చింది అని చెప్పనని. పూర్వం చంద్రుడి యొక్క పేరుతో ఒక నామధేయం కలిగినటువంటి ఒక రాజు ఉండేవాడు. అలాగే ఆయన యొక్క కుమార్తె ఒకటి కలిగింది. చాలా అందగత్తె ఆవిడ, అప్సరసగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ముద్దుగా ఉండేటువంటి పిల్ల. ఆ పిల్ల చంద్రావతి.
ఇద్దరికీ చంద్ర సంబంధమైనటువంటి యొక్క పేర్లే, తండ్రి కూతురికి కూడా. కానీ అక్కడ చంద్రుడు మనఃకారకుడు. మనఃకారకుడైనటువంటి యొక్క చంద్రుడు ఈవిడికి చాలా మనస్సు అధీనంలో ఉన్నది. చంద్రావతికి మనస్సు స్వాధీనంలో ఉంచుకున్నది కనుక సాత్వికమైనటువంటి యొక్క సంపద కలిగి ఉన్నది ఈ యొక్క చంద్రావతి. ఈ చంద్ర పేరుతోటే ఉండేటువంటి యొక్క రాజున్నాడే తండ్రి, వాడికి చంద్రుడు సరిగా లేడు కాబట్టి చంద్రగ్రహణం పట్టినట్టుగా ఉంది వాడికి అన్నీ కూడా విపరీతమైనటువంటి యొక్క భావాలే కలుగుతున్నాయి. ఆమె కామ క్రోధాదుల్ని అరిషడ్ వర్గాన్ని జయించలేకపోతున్నాడు ఆ రాజు. సరే, ఇలా ఉండగా పిల్లప్పుడే ఈ చంద్రావతి పిల్లగా, తన కుమార్తె చంద్రావతి చిన్నపిల్లప్పుడుగా ఉండగానే ఆయన ఈ దండయాత్రకి ఇంకా రాజ్య విస్తీర్ణత కోరికతోటి ఎప్పుడు కూడా విస్తీర్ణం ఇంకా పెంచుకోవాలి మన రాజ్యాన్ని అనేటువంటి కోరికతోటి బయలుదేరి వెళుతూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటారు వాళ్ళు రాజులు. అలా మంత్రి గారికి ఇక్కడ అన్నీ కూడా అప్పచెప్పేసేసి రాజ్యం మీరు చేస్తూ ఉండండి, మళ్ళీ నేను వచ్చేంత వరకు అని చెప్పనని సైన్యాన్ని తీసుకుని ఆ రాజుగారు బయలుదేరి వెళ్ళిపోయినాడు. అలా చాలా సంవత్సరాలు విస్తీర్ణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. సామంతరాజులుగా అందరినీ చేర్చుకుంటూ వెళ్ళిపోయి విస్తీర్ణతగా చేసుకున్నాడు. ఈ పిల్ల పెద్దదై యుక్త వయసుకు వచ్చేసింది. ఇక్కడ ఈ చంద్రావతి యుక్త వయసు వచ్చింది. చాలా అప్సరస్సుగా ఉన్నది, అందంగా ఉన్నది, స్వరద్రూపి. ఆ పిల్ల యుక్త వయసు వచ్చింది. అప్పుడు ఆ రాజు తిరిగి వచ్చాడు. ఇంత సామ్రాజ్యాన్ని మనం స్థాపించాం, ఇంతమంది సామంతరాజులు నా కింద ఉన్నారు అని చెప్పనని ఆయన తిరిగి వచ్చేసాడు ఆ రాజు. రావడంతో ఈ పిల్ల నాన్నగారిని అంతవరకు చూడలేదు. ఆ పిల్ల చిన్నప్పుడు వెళ్ళిపోయినాడు, తెలియదు. అందువలన ఇప్పుడు యుక్త వయసు వచ్చిన తర్వాత నాన్నగారు తిరిగి వస్తున్నారు అనేటువంటి యొక్క వార్తాహరుడు పంపించే వార్త వచ్చింది చంద్రావతికి. అయ్యో, నాన్నగారు ఎలా ఉంటారో చూద్దామని చెప్పినని పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ యొక్క దేని దగ్గరే తల్లిని కూడా వెనకాల వస్తుంది. ఆయన రాజుగారు చూసి చూడటంతో ఈ చంద్రావతిని చూశాడు పిల్లని. ఓహో, ఎంత చాలా కాలంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, అట్లాగే దండయాత్రలు చేస్తూ సంవత్సరాలు. ఈ పిల్లని చూశాడు. ఈ పిల్లని చూసేటప్పటికీ అతనికి ఇంత అందగత్తిగా ఉన్నదే, మన రాజ్యంలోనే ఉంది, మన దీంట్లో ఉన్నది అని చెప్పనని ఆనందపడి మోహపరవశుడైనాడు. చూసారా, అందుకని ఇందాక నేను చంద్రుడు వాడికి స్వాధీనంలో లేడు అని, మనస్సు స్వాధీనంలో లేదు వాడికి. అరిషడ్ వర్గాన్ని కామక్రోధాలను జయించలేకపోయినాడు. అది ఎవరో కూడా తెలియనటువంటి యొక్క విశేషంలో ఉన్నాడు. అడిగి తెలుసుకుందాం ఈ పిల్లెవరు ఏమిటి అనేటువంటి యొక్క జ్ఞానం కూడా వారికి కలగలేదు. నికృష్టమైనటువంటి యొక్క ఆలోచనలు కలుగుతున్నాయి కానీ సద్భావనలు కలగలేదు వాడికి. అందువల్ల ఈ పిల్ల తన కుమార్తె అని వాడికి తెలియదు. ఈ కుమార్తె చాలా బాగా ఉంది, ఈ అమ్మాయి యుక్త వయసుగా ఉంది కాబట్టి ఏ విధంగానైనా ఇవి రాణిగారు ఉన్నప్పటికీ కూడా ఈవిడ్ని మోహించాడు పాపం ఈ పిల్లని. తల్లి చెబుతోంది అక్కడ రాణిగారు, మన పిల్లండి ఇది, మీరు అంధకారంతో కామాంధుడైపోయినావు నువ్వు, మన పిల్లనే ఈ విధంగా నీ మనసులో చెడుగా ఆలోచన చేసుకుంటున్నావు అని కూడా చెప్పింది రాణి. వాడికి ఏం వినపడలా, ఆ కామంలో ఉండగా ఏం వినపడదు. ఈ తండ్రి బారి నుండి ఆవిడ రక్షించుకోవడానికి పాపం ఆ పిల్ల యుక్త వయసులో ఉండేటువంటి యొక్క పిల్ల పరిగెత్తుకుంటూ అరణ్యాల గుండా వెళ్ళి ఆ యొక్క శ్రీగిరి చేరింది. శ్రీశైలం అంటే శ్రీశైలం అంటే కొండ అంటే గిరి, శ్రీగిరి. ఆ శ్రీగిరి దగ్గరికి చేరింది. భగవంతుడు కూడా చూసారా ఎంత గమ్మత్తుగా ఉంటుందో పేర్లు. తిరుమల కొండ మీద ఆయన ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి. తిరు అంటే శ్రీ అని అర్థం. అది తమిళంలో తిరు అంటే శ్రీ. పెద్ద విశిష్టమైనటువంటి యొక్క పేరు, లక్ష్మీప్రదమైనటువంటి పేరుకి శ్రీకి తిరు అంటారు వాడు. అందువల్ల ఈ శ్రీ మల అంటే కొండ అంటే శ్రీగిరి. అది శ్రీగిరే, కలియుగంలో ఉండేటువంటి అది శ్రీగిరే. ఎప్పుడో ఉండేటువంటి యొక్క ఈ శ్రీశైలం కూడా శ్రీగిరే, రెండు ఒకటే. కాబట్టి ఆ శ్రీగిరి దగ్గరికి వెళ్ళిపోయింది ఈ యొక్క చంద్రావతి. వీడు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ మొత్తానికి ఆ శ్రీగిరి చేరాడు, శ్రీశైలం చేరాడు. ఆ తల్లి పాపం ఆ అమ్మాయి ఆ చంద్రావతి ఏమి లేక నీవే తప్ప ఇతప్పరంబరుగా మన్నింపందగుంది అన్న భావంతో అయితే ఎలాగైతే గజరాజును రక్షించాడో విష్ణుమూర్తి, అక్కడ శివుడికి విష్ణువుకి తేడా లేదు. అలాగే శ్రీశైలంలో ఈ యొక్క చంద్రావతి
తండ్రి బారి నుండి నన్ను రక్షించి, కామాంధుడైన తండ్రి బారి నుండి నన్ను రక్షించి స్వామి అని చెప్పినని ఆ శివలింగాన్ని ధ్యానం చేసింది. దయాళుడు కదండి పరమాత్మ, ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాడు పరమశివుడు. కనుక వెంటనే ఇది ఎక్కడ జరిగింది, ఆ కృష్ణానది కూడా పొంగుతూ ఉంది. అందువల్ల వెంటనే ఏం చేశాడంటే, నువ్వు పచ్చటి శిలైపోవుగాక అని చెప్పి శాపం పెట్టాడు. ఆకుపచ్చ శిలగా మారిపోయి కృష్ణానదికి దగ్గరలో ఉంటుంది అది ఆ శిల. అందుకనే అక్కడ కృష్ణానది నీళ్లు పచ్చగా ఉంటాయి ఈనాటికి కూడా. అది మహత్యం, శ్రీశైల మహత్యం. ఆ విధంగా అప్పుడేమైందంటే వాడి బారి నుంచి తప్పించుకుంటే నికృష్టుడైనటువంటి యొక్క తండ్రి బాధని తప్పించుకున్నది చంద్రావతి. ఆ చంద్రావతి ఆ స్వామివారిని మల్లెపూలతోటి పూజ చేసింది. అందువలన మల్లెపూల యొక్క దండని దాని మీద గొప్ప మీద పెట్టింది ఆ తల్లి. ఆ విధంగా శ్రీశైలంలో ఉండేటువంటి యొక్క ఆయన పేరు మల్లికార్జునుడు అనేటువంటి యొక్క పేరు ఈ చంద్రావతి అనేటువంటి యొక్క అమ్మాయి మూలంగా ఆవిడ పూజించడం మూలంగా వచ్చింది ఆ పేరు మల్లికార్జునుడు అని చెప్పునని. అదొక గాథ. తర్వాత భ్రమరాంబ అనేటువంటి పేరు ఈవిడికి ఎట్లా వచ్చింది, పార్వతీదేవికి, అది కూడా చాలా మనం తెలుసుకుంటే ఆనందభరితంగా ఉంటుంది. మీరు ప్రశ్న వేస్తే ఏం చెప్తారా, దీనికి సమాధానం చక్కగా తెలుసుకుందాం అనేటువంటి ఉత్సుకతతో మీరు ఎలా ఉంటారో, తెలిసిన విషయాన్ని గురువుగారుల ద్వారా విన్నటువంటి వాళ్ళ ద్వారా పెద్దల ద్వారా విన్నటువంటిది మళ్ళా మనం చెప్పుకోవటానికి మన జ్ఞాపక శక్తి ఎంతవరకు ఉన్నది అనేటువంటిది మేము కూడా మీకు చెబుతూ ఉంటే మాకు కూడా చాలా ఆనందం అవుతుంది. ఇద్దరికి ఉండేటువంటి యొక్క ప్రేక్షకుడికి ఈ చెప్పేటువంటి వాడికి ఉండేటువంటి యొక్క సత్సంబంధం, సత్సాంగత్యం, సద్గోష్ఠి అనే యొక్క విశేషం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఏ విధంగా భ్రమరాంబ అయింది అని చెప్పిన, అరుణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు పూర్వం. ఆ రాక్షసుడు రాక్షసత్వం ఉన్నప్పటికీ కూడా గాయత్రీ మంత్రానుష్ఠానం చేసేవాడు. గాయత్రీ మంత్రానుష్ఠానం కొంతవరకు చేశాడు. అది అసలు గాయత్రీ మంత్రానుష్ఠానం చేసేటువంటి వాడికి సత్వగుణం ఉండాలి. సత్వ రజ తమో గుణములు. దాంట్లో సత్వగుణ సంపన్నుడు అవుతాడు గాయత్రీ అనుష్ఠానం చేసేటువంటి వాడు. అంటే సూర్యోపాసనే. గాయత్రీ మంత్రంలో ఉండేటువంటి యొక్క అర్థం సూర్యపరంగా ఉంటుంది. కానీ ఎదురుకుండా మనం ధ్యానించేటువంటిది అమ్మవారిని. ముక్తా విద్రం హేమనీయులు అని చెప్పినని 5 ముఖాలతో ఉండేటువంటి యొక్క అమ్మవారిని మనం ధ్యానం చేస్తాం. కానీ ఆ అమ్మవారి యొక్క ఆ మంత్రంలో ఉండేటువంటి యొక్క అర్థాన్ని పరిశీలన చేస్తే అది సూర్యభగవానుడికి సంబంధించినటువంటి యొక్క విశేషం. సవితృదేవత ఆవిడే. సవిత్రు అంటే సూర్యుడు. కాబట్టి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం కోసమే చేస్తాం. ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఓజస్సుని భ్రాజస్సుని తేజస్సుని ఇచ్చి మంచి యొక్క స్థితిని, మంచి స్థితిని ఆరాధించినటువంటి వాళ్ళకి ఇస్తాడు సూర్య భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నాడు. ఆ సూర్య భగవానుడికి కూడా సత్తా స్ఫూర్తిని ఇస్తూ ఉండేటువంటి శక్తి, మహాశక్తి గాయత్రీదేవి. ఆ గాయత్రీ మంత్రానుష్ఠాన పరుడు ఆసురుడు, ఆ రాక్షసుడు. కానీ వాడికి ఆ రాక్షస తత్వాలు ఎక్కడికి పోవు. ఈ ప్రజలని పీడించడం ప్రారంభం చేశాడు వాడు. అప్పుడు ఆ జగన్మాతను ప్రార్థన చేశారు, ఏమమ్మా మమ్మల్ని రక్షించవలసినటువంటి ఒక భారం, నువ్వు కన్న తల్లివి మాకు, మేమంతా మీ బిడ్డలమ్మా, మమ్మల్ని నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తాడు? పైగా మరి వాడేమో నిన్నంటే పొద్దున్నే ప్రార్థన చేస్తాడంటున్నారు, నీ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాడంటున్నారు, మరి మాగతేం కావాలి? మమ్మల్ని పీడిస్తూ మంత్రానుష్ఠానం చేసినటువంటి వాడు చక్కగా శుద్ధతత్వంతో ఉండి సాత్వికమైనటువంటి గుణమును కలిగి శాంతవంతుడై ఉండాలి మంత్రానుష్ఠానం చేసేవాడు, ఈ గోలేమిటి అని చెప్పనని అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు జనులందరూ కూడా. తల్లి అన్నది నేనేం చేయలేను అన్నది. చూడండి, మంత్రానికి అంత విశేషం ఉంటుంది. ఆ మంత్రం ఎప్పుడు కూడా చాలా కత్తి మీద సాములాగా ఉంటుంది. అది మంచిని మంచి వైపు తిప్పుతుంది, చెడు వైపు తిప్పుతుంది, రెండుకి మధ్యలో అలా ఉంటుంది. అది గొప్ప విశేషం. అది తెలుసుకోవాలి సాధకుడు. సాధకుడైనటువంటి వాడు ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటే దానికి 2 రకాలైనటువంటి పదునులు ఉంటాయి. ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘనం చేస్తూ ఉంటే, ఆయన దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మధ్యలో మైనాకుడు ఇచ్చాడు. మైనాకుడు మామూలుగానే వచ్చాడు,
వచ్చి ఏమన్నాడు, నా మీద ఆతిథ్యం తీసుకుని నా మీద అలా ఎదిగి వచ్చేసాడు మైనాకుడు మధ్యలో, సముద్రం మధ్యలో నుంచి. ఆతిథ్యం స్వీకరించవలసింది మహాత్మా అని అన్నాడు. అది ఒక సిద్ధి అన్నమాట. ఆ మంత్రానుష్ఠానానికి సిద్ధి. అహంగ్రహోపాసనగా వెళ్తున్నాడు ఆంజనేయ స్వామి. మధ్యలో ఆయన వచ్చాడు, మా ఆతిథ్యం తీసుకుని తర్వాత వెళ్ళండి, సేద తీర్చుకుని వెళ్ళండి అన్నాడు. అనునయ వాక్యాలతోటి ఆంజనేయుడు ఆయనకు ఒక సిద్ధి అన్నమాట అది లభించింది. నేను కార్యార్థనే వెళుతున్నాను, ఈ యొక్క విశ్రాంతులు అనేటువంటిది ఉండదు నాకు, నేను అలా వెళ్ళిపోతూనే ఉంటాను. కార్యసాధన అయిపోయిన తర్వాతనే ఏ మర్యాదలైనా స్వీకరిస్తాను, కానీ కార్యం చేస్తూ ఉండగా నేను తీసుకోను అన్నాడు. అవి అణిమా సిద్ధులు అని చెప్పిన 8 సిద్ధులు వస్తాయి. ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసినటువంటి వాడికి, తపస్సంపన్నుడికి, అప్పటికీ ఇప్పటికీ కూడా మంత్రానుష్ఠానం చేసినటువంటి వాడికి, ఆ ఉపాసనాపరుడికి ఆ సిద్ధులు ఉంటాయి. దాన్ని సమాజ సేవకి, సమాజ ఉద్ధరణకి ఉపయోగించినటువంటి వాడు తరిస్తాడు. దాన్ని సమాజం నుంచి మనం ఏ విధంగా మన కోరికలు తీర్చుకుందాం అనుకునేటువంటి వాడు పతనం అవుతాడు. అప్పటికీ ఇప్పటికీ ఒకటే ధర్మంగా ఉంటుంది. తపస్సు ఎప్పుడు విశేషం అంతా కూడా, అనుష్ఠాన విశేషం అంతా కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ మనం చెప్పుకునేటువంటి దానికి అన్వయిద్దాం ఇప్పుడు దాన్ని. ఆ విధంగా ఉంటే ఆ రెండవ దాంట్లో వచ్చేప్పటికి వీళ్ళందరినీ కూడా వాడు ఇటుపక్కకి వంగాడు కానీ అటుపక్కకి వెళ్ళలేదు. అంటే ప్రజలందరినీ పీడిస్తున్నాడు. ఆ శక్తిని సమాజ ఉద్ధరణకు ఉపయోగించిన వాడికి కలిగినటువంటి యొక్క తపశ్శక్తితోటి గాయత్రి మంత్రానుష్ఠానంతో వచ్చినటువంటి యొక్క శక్తిని ప్రజోపయోగానికి కాకుండా, సమాజ ఉద్ధరణకి కాకుండా, సమాజం నుంచి వాడు లబ్ధి పొందటానికి ఉపయోగించాడు. అణుబాంబైన అంతే. అణుశక్తిని ప్రయోగాలు చేసి ఒక అణుశక్తిని కనుక మనం కనుక్కున్నట్టయితే దాని యొక్క ప్రయోజనాన్ని సమాజ ఉద్ధరణకి కనుక ఉపయోగిస్తే ఈ శాటిలైట్స్ ఇవన్నీ కూడా మనకి ఎన్నో విశేషాలు తెలియపరుస్తూ ఉన్నాయి పైకి వెళ్ళి. అది విజ్ఞాన శాస్త్రం. అది కూడా ఒక ఉపాసనతో చేసేటువంటి యొక్క శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం, వేదశాస్త్రములు అన్నీ కూడా తరచి చూసినట్టయితే మనకి అన్నీ కూడా ఒకే విశేషాన్ని తెలియపరుస్తాయి. కాబట్టి అంత తరచి తెలుసుకునేటువంటి యొక్క శక్తి సామాన్యం కాబట్టి మనకి తెలియదు కాబట్టి, కానీ రెండు కూడా చెప్పే దాంట్లో ఒకటిగానే కనపడతాయి. అంతిమ విశేషం ఒకటే. కనుక దానికి స్వలాభానికి ఉపయోగించుకున్నాడు ఈ యొక్క అసురుడు, ఈ రాక్షసుడు. అయితే మంత్రానుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి వాడిని నేను ఏమీ చేయలేను అని చెప్పింది పార్వతీదేవి. మరి ఏం చేయాలి? అప్పుడు తెలుసుకున్నారు దేవతలు కదండి మరి వాళ్ళు. దేవతలందరూ కూడా తెలుసుకుని దేవతల గురువు ఉన్నాడు, గురువుగారు బృహస్పతి గురువుగారు అంటే అర్థం ఏమిటి? మనకి శిష్యులందరినీ కూడా ఏ ఆపద వచ్చినప్పటికీ కూడా తనకుండేటువంటి యొక్క విజ్ఞానం, తనకుండేటువంటి యొక్క శక్తితోటి వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళకి ధార పోస్తాడు, మళ్ళా ఫిలప్ చేసుకుంటాడు. అలాంటి వాడే గురువు. అంతేగాని వాడు ఎదిగిపోయి ఈయనకంటే పెరుగుతుండేటువంటి వాడిని కాడు పట్టుకు లాగి నాకంటే నువ్వు పెద్దవాడు అవుతావా అనేటుకునేటువంటి వాడు గురువు కాదు. అందుకని ఆ గురువు గారు గమనించాడు ఎటువంటి పరిస్థితులు ఉద్భవించినా ఇక్కడ అని. వెంటనే ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు, అరుణాసుడు రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతి వెళ్ళి కుశల ప్రశ్నలన్నీ, ఏంటి మహానుభావులు మీరు వచ్చారేంటి, మా దగ్గరికి వచ్చారేంటి అని అన్నాడు ఆ రాక్షసుడు. మీరు దేవతా గురువులు కదా, నేను రాక్షసుడు, నా దగ్గరికి వచ్చారేంటి మీరు అని అన్నాడు. చేయలేదు, ఊరికనే మాట్లాడటానికి వచ్చానని చెప్పి, నేను గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తానయ్యా, అందుకనే ఈ యొక్క స్థితి నాకు కలిగింది అని చెప్పాడు వాడితోటి. వాళ్ళకి ఎప్పుడు కూడా అహంభావము, గర్వము ఎక్కువ. వీళ్ళు చేసేది ఇంకోటి చేయకూడదు అన్నమాట. దేవతల గురువు అయినటువంటి వాడు అసలు చేయకూడదు. మీరు గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తారన్నమాట. మరి నేను కూడా అదే చేస్తున్నానే. ఈ యొక్క గాయత్రి మంత్రానుష్ఠానం దేవతా గురువైన నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను ఆ దేవతను వదిలేస్తాను, ఆ అనుష్ఠానం చేయను, ఇంకో మంత్రం తీసుకుంటాను అని చెప్పి నన్ను అన్నాడు. మంచిది, చాలా మంచిది అన్నాడు. తల్లికి కూడా అదే కావాలి. అప్పుడు వాడు ఆ మంత్రాన్ని వదిలేసేసాడు. మంత్రాన్ని వదిలేసి అనుష్ఠానం తీసేశాడు కాబట్టి వాడిని నేను సంహరిస్తాను, మీరు వెళ్ళండి అంది పార్వతీదేవి. ఇవి కథలన్నీ కూడా సంకేతాలుగా తీసుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఆ దృష్టితో ఆ యొక్క కథల్ని కానీ పురాణ గాథలని కూడా మనం తీసుకోవాలి. ఆ సందర్భంలో వాడు రాక్షసులు అందరూ కూడా బ్రహ్మ దగ్గర మహాశివుడు, బోళాశంకరుడు వాళ్ళ దగ్గర ఇవి వరాలు పొందున్నారు. వాళ్ళు ఏమిటి, స్త్రీ చేత కానీ, పురుషుడి చేత కానీ, ఇంకోటి చేత కానీ
తర్వాత ఈ ఆయుధాల చేత కానీ, మృగాల చేత కానీ, పక్షుల చేత కానీ, ఇట్లా అనేక రకాలైన అన్ని వరుసపెట్టి చదివి వాళ్ళెవరి చేత నేను చంపబడకూడదు. రాక్షసులు ఎప్పుడు సావుకే వాళ్ళ యొక్క పెద్ద పెద్ద తపస్సులు చేస్తారు. ఆ నిజమైనటువంటి వాడు వచ్చి ఈ దర్శనమిస్తే వాడు అడిగేది ఏమిటంటే ఈ వేటితోటి నేను సాగకుండా ఉండాలి, బతికే ఉండాలంటే కోరికే వాడు అడిగేది. మీరు ఏ పురాణం అయినా తీసుకోండి, ఏ రాక్షసుడైనా తీసుకోండి, ఇదే అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ మృత్యు అంటే భయం కనుక ఎప్పుడు సాగు ఉండకూడదు వాళ్ళకి. ఏదో మన దేవతలు సంబంధమైనటువంటి వాళ్ళు, దేవతా గుణములు కలిగినటువంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా పురాణాల్లో తీసుకోండి, ఏ పురాణాల్లోనైనా మోక్షసిద్ధిని కలిగించిన ఆయన అని చెప్పిన ప్రార్థన చేస్తారు. 4 కాళ్ళు ఉండేటువంటి వాటి నేను సవరింపబడకూడదు అన్నాడు. అప్పుడు ఈ భ్రమరాంబ తల్లిగా భ్రమరంగా ఆవిడ అప్పుడు అక్కడ మారింది. ఆ తల్లి అవతార ఆ యొక్క రూపాన్ని తీసుకుంది. 6 కాళ్ళు ఉంటాయి దానికి, భ్రమరం. ఆ భ్రమరంగా మారి ఇంకా లక్షలాది భ్రమణాన్ని ఆవిడ చేకూర్చి అక్కడ దాంతో ఆ రాక్షసుడిని సంహారం చేసింది భారతీమాత. అందువలన ఈ భ్రమర రూపాన్ని దాల్చి వాడిని సంహరించింది కాబట్టి ఆవిడికి భ్రమరాంబాదేవి అని పేరు వచ్చింది. చక్కటి తల్లి, అందువలన భ్రమరాంబాదేవి అని చెప్పినని చాలా పేరు వచ్చింది. ఆ విధంగా భ్రమరాంబ తల్లి. తర్వాత అందుకని గురువు గారిని ఎప్పుడు కూడా మనం గురువు భ్రమరము అని చెప్పినని శాస్త్రం. దానికి త్యాగరాజస్వామి వారి కీర్తన కూడా ఉంది, అది కూడా చెప్తే ఎక్కువైపోతుంది. కానీ భ్రమరాంబ అనే గురువు భ్రమరము అని చెప్పినని ఆయన రాస్తాడు ఒక కీర్తనలో. గురువు భ్రమరము. భ్రమరం అంటే ఇదిగో ఇట్లా. భ్రమరం ఏం చేస్తుందంటే ఒక కీటకాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటుంది. ఆ కీటకాన్ని చుట్టూతా జుమ్మని జుంకార నాదం చేస్తూ ఉంటుంది, తిరుగుతూ నాదం చేస్తుంది. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళకి తెలుసు, పిల్లలందరికీ కూడా తెలుసు. కనుక ఆ నాదానికి ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి యొక్క కీటకం, ఆ పురుగు ఉందే, అది కూడా భ్రమరంగా మారుతుంది. అది గురువు అంటే తనంతటి వాణ్ణిగా చేసేటువంటి వాడు గురువు. అందుకని గురువే భ్రమరము అన్నాడు త్యాగయ్య. అటువంటి భ్రమరాంబాదేవి ఆవిడ. శ్రీగిరి భ్రమరాంబికా అన్నారు. అందువల్ల అష్ట ఇవి ఉన్నాయి, 8 ఇవి రాశారు మహానుభావులందరూ కూడా. ఆవిడ ధ్యానం చేస్తూ కూడాను మనకి చాలా బోళ్ళంతా చక్కటి ఆవిడ ప్రార్థనా శ్లోకాలు కూడా ఉన్నాయి. అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై, ఇలాంటివన్నీ భ్రమరాంబ మీద కూడా బోర్డన్ని కీర్తనలు మనకి ఉన్నాయి. రవి సుధాకర వన్నిలోచన రత్న కుండల భూషిణి ప్రవిమలమ్ముగమమ్ము నేలిన భక్తజన చింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవశిఖామణి శివుని పట్ట పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక అనేటువంటిది 8 కీర్తనలు ఉంటాయి. చక్కగా చదువుకోవచ్చు, రోజు కూడా చదువుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఆ విధంగా ఈ శ్రీశైలంలో ఉండేటువంటి యొక్క శ్రీగిరిలో ఉండేటువంటి యొక్క శ్రీశైలంలో ఉండేటువంటి యొక్క ఆ లింగానికి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి యొక్క ఆ లింగానికి మల్లికార్జునుడు అనేటువంటి యొక్క పేరు రావడానికి కారణం చెప్పుకున్నాం, ఒక గాథని, పురాణ గాథని. అలాగే ఆ తల్లి పార్వతీదేవికి భ్రమరాంబ అనేటువంటి యొక్క పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేటువంటి యొక్క గాథని కూడా మనం క్లుప్తంగా చెప్పుకున్నాం. ఇది చాలా పెద్ద పురాణ గాథ, ఇంకా బోల్డంత ఉన్నది. అవన్నీ కూడా మనం క్లుప్తంగా చెప్పుకున్నాం కాబట్టి మీకు అందరికీ కూడా నాకు ఆనందమైంది. ఆ గాథనన్నీ తలుచుకున్నాను. శ్రీశైలంలో ఒక్క మాట వెళ్ళి అక్కడ ఆ స్వామిని దర్శించినట్టుగా మనందరం కూడా భావించాం. సంతోషం. చాలా చక్కగా వివరించారు గురుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు DDK
vij@gmail.com. తదుపరి సందేహం. దేవకీ దేవికి శ్రీకృష్ణుడు 14 సంవత్సరాలు బాల్యంలో దూరమయ్యాడు. దానికి గల కారణం ఏమిటి? గత జన్మలో ఆవిడ ఎవరు? మరి బాల్యంలో యశోద వద్ద పెరిగాడు, అక్కడ నుండి దేవకి వద్దకు వెళ్ళాడు. ఎందుకలా జరిగింది? మరి యశోదకు ఎడబాటు ఎందుకు? వివరించగలరు? చాలా బాగుంది ఈ ప్రశ్న మాత్రం చాలా చిన్నదిగా కనపడుతుంది. కానీ దానికి సమాధానం, ఆ ధర్మ సందేహాన్ని నివృత్తి చేయాలంటే ప్రశ్న మాత్రం సాధ్యమైనంత వరకు ఆన్సర్ నేను చాలా గుర్తించి చెప్పాల్సి ఉంటుంది, కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని వారు అడిగినటువంటి యొక్క ప్రశ్నలోనే భాగవతంలోని దశమస్కందంలో ముఖ్యమైనటువంటి యొక్క ఘట్టాలన్నిటినీ కూడా చెప్పాల్సినటువంటి యొక్క అవసరం ఉండేటువంటి యొక్క ప్రశ్నగా వారు అడిగారు. చాలా చక్కటి ప్రశ్న. కాకపోతే మనం సమాధానానికే ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ సాధ్యమైనంత దాన్ని క్లుప్తం చేసి చెప్పేటువంటి యొక్క విషయాల్ని అందిస్తూ క్లుప్తంగా మాట్లాడటానికి గురుగారి యొక్క ఆశీస్సులతో ప్రయత్నం చేస్తాను. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆదౌ దీంట్లో మరి ఈ చక్కటి ఇది దేవకీ దేవి గర్భజననం గోపి గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతే సుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అన్నారు. అటువంటి జగద్గురు లీలామానుష విగ్రహుడు. ఆయన లీలన్నీ కూడా మనకు అంత అర్థం కావు. రామచంద్రమూర్తి సామాన్యంగా జన్మించాడు, సామాన్య మానవుడిగా జన్మించాడు. కానీ కృష్ణ పరమాత్మ చిన్నప్పటి నుంచే ఆయన యొక్క లీలలన్నీ కూడా ప్రదర్శన చేశాడు. ఆయన లీలలు అంత తేలిగ్గా అర్థం కావు. ఎందుకు ఏ విధంగా ఎప్పుడు అనుసరిస్తారో దానికి ఒక గతమైనటువంటి ఒక విశేషం ఆయనకి మాత్రమే తెలుసు. దాని ప్రకారమే ఆ లీలలు ప్రదర్శిస్తాడు. అది చివరికి చాలా శుభాన్ని ఇచ్చేటువంటి యొక్క విశేషాలుగా ఉంటాయి ఆయన లీలలన్నీ కూడా. విశ్వమోహన మురళీగానంతో మైమరపించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి, ధర్మస్థాపన చేయటానికి యదా యదాహితా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అప్పుడు నేను అభ్యుత్థానం చేస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు, ధర్మ సంస్థాపన కోసమే వచ్చినటువంటి యొక్క మహనీయుడు, మహోదాత్తుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో, అల్లకల్లోలం అయిపోతుంది ఆ యొక్క కాలం అంతా, ఆ యొక్క సమయం అంతా కూడా. ఆ కాలంలో సరిగా అదే సమయంలో ద్వాపర యుగంలో ఆ విధమైనటువంటి యొక్క దీంట్లో సంఘర్షణ జరుగుతూ ఉన్నది. ఆ సంఘర్షణకి అధర్మం పెరిగిపోతుంది, ధర్మం తగ్గిపోతుంది. అక్కడ 4 పాళ్ళు కూడా కృతయుగమైతే, 3 త్రేతాయుగమైతే, 2కి వచ్చింది ద్వాపరయుగం. అందువలన అటువంటి సందర్భంలో ఆయన మహానుభావుడు ఆవిర్భవించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మనం అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలో కొంత భాగం దాంట్లో వచ్చింది. ఇప్పుడు వేడమర్చి చెప్పుకుందాం క్లుప్తంగా. పూర్వం పృశ్ని అనేటువంటిది, సుచరితుడు అనేటువంటి యొక్క వారు 2 దంపతులు. వాళ్ళిద్దరూ కూడా చాలా కాలంగా యుగ యుగాలుగా మన్వంతరాలుగా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. పుణ్య దంపతులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తపస్సు చేస్తూ ఉండగా వారు ఆయన బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఇచ్చి, నాయనలారా మీరు చాలా తపస్సు చేస్తూ ఉన్నారయ్యా, పుణ్య దంపతులు మీరిద్దరూ కూడాను. అందువలన పైగా అతను ప్రజాపతి, ఈ సుచితుడు అనేటువంటి వాడు ప్రజాపతి. బ్రహ్మగారు ఏమన్నాడంటే, మీరు ఈ యొక్క దంపతులుగా ఉండి జనాభాని
అంటే జనాన్ని బాగా చక్కటి మంచి మానవుల్ని, సత్పురుషుల్ని మీకు ప్రసాదించండి, వారు ఈ భూలోకంలో మీ ద్వారా రావాలి, వాళ్ళు జన్మనివ్వండి అని చెప్పనని ఆయన ఆజ్ఞాపించాడు. కానీ ఈ పురుష్ని, సుచరిత్రుడు వీళ్ళిద్దరూ కూడా ఆయన సంసారం చేసి ఈ యొక్క జనాభాని పెంచండి, సత్పురుషుల్ని ఈ భూమి మీదకి మీరు ఇవ్వండి అని చెప్పనంటే అవన్నీ ఏమీ లేకుండా వీళ్ళిద్దరూ కూడా ఆనందంగా ఆ యొక్క తపస్సులోనే ధ్యానం చేసుకుంటూ స్వామిని అర్చిస్తూ అభిషేకాలు చేస్తూ విష్ణుమూర్తి వారిని అర్చన చేస్తూ ఇలా బ్రహ్మగారిని తలుచుకుంటూ ఆ యొక్క పరమాత్మని గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అతీతమైనటువంటి యొక్క శక్తి అది. ఆ యొక్క శక్తిని నిరాకార నిరంజన పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ తత్వానికి వచ్చి వాళ్ళు ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే మిమ్మల్ని దీనికోసం పంపించమంటే అలా చేస్తారేమిటి అని చెప్పని విష్ణుమూర్తి వారు ప్రత్యక్షమైతే అప్పుడు అన్నాడు ఆయన. అప్పుడు ఆ జన్మలో వాళ్ళకి ప్రారంభంలో విష్ణుమూర్తే వాళ్ళకి మొట్టమొదటగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మాకు విష్ణుమూర్తి వారు వాళ్ళకి దర్శనమిస్తే వాళ్ళు ఏం అడగాలి వాళ్ళు తిరిగి పాపం ఆనందంతోటి ఆనంద బాష్పాలతోటి వాళ్ళ యొక్క తొట్టుపాటుతోటి ఆ స్వామిని ఏమని అడిగారంటే, నువ్వు మాకు నీ గుణగణములు కలిగినటువంటి వాడే, అన్నీ నీ మాదిరిగానే ఉండాలి. 16 సుగుణములు ఉన్నాయి వేదం చెప్పింది. 16 సుగుణములు కూడా అన్ని గుణములు కూడా ఉండేటువంటి యొక్క స్థితి, మనస్సును స్వాధీనం చేసుకుని మాయను జయించినటువంటి యొక్క కుమారుడు నీ మాదిరిగానే ఉండేటువంటి వాళ్ళు మాకు కలగాలి, నీ మాదిరిగా ఉండేవాడే మాకు కలగాలి, నీ మాదిరిగా ఉండేవాడే మాకు కలగాలి అని 3 మాటలు ప్రార్థించారు విష్ణుమూర్తి వారిని. అయితే ఆయన అప్పుడు తథాస్తు అన్నాడు. నా మాదిరిగా ఉండేటువంటి వాడు ఇంకోడు లేడు కనుక నేనే పుడతాను అన్నాడు. ఎవరికి? పురుష్ని, సుచరిత్రుడికి, వీళ్ళిద్దరికీ కూడా. అందుకనే ఆయనకి పురుష్ని గర్భుడు అని చెప్పని పేరు. విష్ణుమూర్తికి 24 అవతారాలు ఉన్నాయి. మనకి తెలిసినటువంటిది, బాగా తెలిసినటువంటిది, అందరికీ తెలిసినటువంటిది దశావతారాలు. కానీ భాగవతంలో దాని గురించి విపులంగా ఉంటుంది. ఆయన ఆ దాంట్లో వారికి పుట్టినప్పుడు కలిగినటువంటి ఆయన పేరు పురుష్ని గర్భుడు విష్ణుమూర్తికి. ఈ నేపథ్యంలో ఒకానొకప్పుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళి భూదేవి మొరబెట్టుకుంది. రాక్షసులందరినీ సంహారం చేసినారు, బాగానే ఉంది, కానీ వాళ్ళందరూ కూడా మళ్ళా పుట్టారు, ఈ భూమికి నాకు భారం అయిపోయినారు. దుర్యోధనాలు అనమాట. వీళ్ళందరూ కూడా మళ్ళా పుట్టి నాకు భారం అయిపోతున్నారు. మంచివాళ్ళు ఎంతమంది పుట్టినా పర్వాలేదు, కానీ నాకు కూడా ఆనందం అవుతుంది. కానీ ఇటువంటి దుర్మార్గులు అందరూ కూడా పుట్టి అధర్మంతో వాళ్ళు జీవనం చేస్తున్నారు. కాబట్టి ఏ విధంగానైనా సరే నా భారాన్ని తగ్గించవలసింది అని చెప్పనని విష్ణుమూర్తి వారికి, బ్రహ్మకి, వీళ్ళందరికీ కూడా వాడు మొరబెట్టుకుంది భూదేవి. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, కాలక్రమంలో నీ భారాన్ని నేను తగ్గిస్తాను అని చెప్పనని, నీకేం భయం లేదని అభయహస్తం ఇచ్చి పంపించాడు. అప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఒక అవతారంలో ఈ యొక్క పురుష్ని గర్భుడు అనేటువంటిది అయిపోయింది. తర్వాత ఆలోచన చేసి ఏ విధంగా మనం ఆవిర్భవించాలి, పాపం ఎలా పండిపోయినప్పుడు, ధర్మచ్యుతి జరిగినప్పుడు, అధర్మం చేసినప్పుడు, అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ధర్మస్థాపన చేయటానికి శ్రీకృష్ణుడు అవతారం చేయాలి. శ్రీకృష్ణుడు ఇంకా పేరు కాదుగా, విష్ణుమూర్తి అవతరించాలి. ఆ అవతరించడానికి ఆయనకు ఒక ఇది దొరికింది. అది ఎవరికి చెప్పడు, ఆయన మనసులోనే ఉంటుంది. కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ కాలనేమి రాక్షసుడికి షడ్గర్భులు అనేటువంటి 6 కుమారులు ఉన్నారు. 6 కుమారులు కూడా రాక్షసులైనప్పటికీ కూడా, రాక్షసుడికి పుట్టినప్పటికీ కూడా తపస్సంపన్నులు వాళ్ళు. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే కలిగాడో వాళ్ళకి కూడా ఈ యొక్క షడ్గర్భులు అంటే 6, షట్ అంటే 6 అన్నమాట. షడ్గర్భులు అని పేరు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా తపస్సంపన్నులు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు చేసుకుంటూ ఉండగా హిరణ్యకశిపుడు గమనించాడు. వారి దగ్గరికి వచ్చి, ఎరా ఇంకెవరు కనపడలేదా, అసలు నేనే భగవంతుణ్ణి,
ముల్లోకాలు కూడా గడగడలాడించినటువంటి వాడిని నా గురించి మీరు తపస్సు చేయాలి కానీ నా పోటీవాడు మీకు కలగాలి అని చెప్పని కానీ నా వలన మీరు అభయం పొందేటువంటి పరిస్థితిని మీరు చూసుకోవాలి కానీ నన్ను వదిలేసేసి ఎవరినో విష్ణుమూర్తిని గురించో ఇంకోటి గురించో తపస్సు చేస్తారేమిటి మీరు అని మందలించాడు. మందలించి నా వైరిని నా విరోధిని గురించి మీరు తపస్సు చేస్తారా అని చెప్పని ఆ 6గురిని కూడా షడ్గర్భులందరినీ కూడా సముద్రంలో వారేసేసి అలాగే అడుగున నొక్కిపెట్టి ఉంచేశాడు వాళ్ళని. అదొక కథ. దీనికి అంతా లింక్ చేసుకుంటూ వద్దాం మనం. ఇది అది అన్నీ మనం పెట్టుకోవాలి మనసులో. ఈ నేపథ్యంలో అన్నీ అవసరమే. అది శ్రీకృష్ణ పరమాత్మకి జ్ఞప్తి చేసుకున్నాడు దాన్ని. ఇప్పుడు ఏం చేశాడు అంటే ఆయన పైగా ఒక శాపం కూడా పెట్టాడు. ఈ కాలనేమి కొడుకులు షడ్గర్భులకి వాళ్ళని ఏమన్నాడంటే మీ తండ్రి చేతిలోనే మీరు మరణిస్తారు అని చెప్పనని ఒక శాపం ఉంది ఈ షడ్గర్భులకి. చూసారా? ఇప్పుడు ఏమైందంటే ఈ కాలనేమే కంసుడిగా పుట్టాడు. ఇందా భూదేవి గురించి చెప్పుకున్నాం కదా, అందులో ఈ కాలనేమి కంసుడిగా పుట్టాడు. ఈ షడ్గర్భులు కాలనేమికి కుమారులు. అంటే కంసుడికి పూర్వజన్మలో కుమారులు షడ్గర్భులు. అటువంటి సందర్భంలో సరే మనకి తెలిసినటువంటి యొక్క కథే. ఈ దేవకీదేవి ఈ యొక్క కంసుడి యొక్క చెల్లెలు, వేలుబెట్టిన చెల్లెలు. ఆయనకి వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఆ చెల్లెలంటే ఎంతో ప్రేమ కంసుడికి. అలా వెడుతూ ఉండగా ఆకాశవాణి చెప్పింది, ఈ ఏదో మురిసిపోయి ఈ చెల్లెల్ని తీసుకుని పోతున్నావు, అంగరంగ వైభవంగా వివాహం చేశావు, ఆవిడకి పుట్టబోయేటువంటి వాడి చేతిలోనే అష్టమ గర్భంలో నువ్వు పోతావురా అని చెప్పనని ఆకాశవాణి పలికింది. అక్కడికక్కడే సంహరించేద్దామని చూశాడు. ఇంత పెద్ద ప్రేమ ఉన్నప్పుడు వాడు అంత అంగరంగ వైభవంగా చెల్లెలి యొక్క వైవాహాన్ని చేసి బావగారిని చెల్లెల్ని రథంలో తీసుకెళ్తున్నటువంటి యొక్క కంసుడు చంపుదామని అప్పటికప్పుడే దీనివల్ల నాకు మరణం వస్తుంటే దీన్నెవడు అట్టిపెట్టుకుంటాడని చెప్పనని దేవకీదేవిని చంపేద్దామని చూశాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఆ వసుదేవుడు ఎట్లాగో వాడిని జయించలేడు కంసుడిని. అందువలన వాడికి బావా నేను మీకేం అడ్డురాను, నేను అష్టమ గర్భం కదా ఇప్పుడు పోయేది, కాబట్టి మమ్మల్ని ఏమి చేయకండి, మీకు పుట్టిన పిల్లలందరినీ కూడా మేము ఇస్తూనే ఉంటాము, అష్టమ గర్భం దాకా మమ్మల్ని ఏమి చేయకండి, చంపబోకండి ఇప్పుడు అని చెప్పనంటే కొంతవరకు ఉపశమనం పొంది పంపించాడు. వాడిని చెరసాల్లో పెట్టేశాడు. చెరసాల్లో పెడితే గర్భం దారిస్తే వీడి దగ్గరికి రావాల్సిందే కదా, లేకుండా ఉండదని. అలా చెరసాల యొక్క స్థితి కలిగింది దేవకి వసుదేవులకి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాలి. అందులో యోగమాయని పిలిచాడు విష్ణుమూర్తి. నేను పుట్టబోతున్నాను, ఈ 6 ఉన్నారు షడ్గర్భులని చెప్పినని అక్కడ వాళ్ళల్లో నువ్వు చేరి ఒక్కొక్క సంవత్సరం ఆ దేవకీదేవి గర్భంగా మీరు జనించండి. వాడు చంపేస్తాడు. వీళ్ళెవరు? కాలనేమి అనేటువంటి యొక్క కెత జన్మలో కంసుడిగా ఈ జన్మలో పుట్టాడు వాడు. అంటే వీడి కుమారులే వాళ్ళు, ఆ చంపబడినటువంటి వాళ్ళు. మొదటి గర్భం వచ్చింది, వీడు పైకి ఎగరేసేసి కింద పారేశాడు, కత్తికి ఎగరవేశాడు, చంపేశాడు. రెండవ గర్భం దాల్చింది దేవకీదేవి, అలాగే చంపాడు. మొత్తానికి ఈ షడ్గర్భులందరినీ కూడా పూర్వజన్మలో తన కొడుకులే అయినటువంటి వాళ్ళని కంసుడు సంహరించాడు. అలా దాని యోగమాయ మూలంగా. తర్వాత కృష్ణ పరమాత్మ లీల ఏం చేశాడంటే, నువ్వు 7వ గర్భం ఉంటుందే దాన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో నువ్వు ప్రవేశపెట్టమని చెప్పని అన్నాడు యోగమాయని. అలాగే చేసింది. ఇక్కడ ఈ దేవికి గర్భస్రావం జరిగింది అని చెప్పని ప్రచారం చేయమన్నాడు. వెళ్ళి రోహిణి గర్భంలో చేరమన్నాడు. ఆయనే బలరాముడైనాడు. చూసారా? తర్వాత ఇక్కడ అందరూ కూడా గర్భస్రావం అయిపోయింది లేండి, ఏమీ లేదు, ఇక్కడ సప్తమ గర్భం ఏం లేదని అన్నారు. అష్టమ గర్భంలో నువ్వు వెళ్ళి ఆవిడికి పుట్టమన్నాడు యశోదకి. ఇక్కడ నేను ఆవిర్భవిస్తాను అని చెప్పని అన్నాడు, జన్మిస్తాను దేవకీదేవికి అన్నాడు. ఎందుకంటే ఇది ఈ జన్మలో కూడా ఆయన పుట్టాలి కదా, అందుకోసం అని చెప్పినని. ఇది 3వ జన్మ. మరి 2వ జన్మ ఏంటండి? మొట్టమొదటి పురుషుని గర్భుడు, మరి 3 జన్మలు ఇస్తానన్నాడు కదా వాళ్ళిద్దరికి, ఇద్దరు దంపతులకి. 2వ వాడు వామనుడు. వామనావతారం వెళ్ళకుండా మనం దీంట్లోకి వచ్చాం.
వామనావతారానికి వెళ్ళాడు. వామనుడిగా జన్మించాడు. వామనుడిగా జన్మించినప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. అప్పుడెవరు తల్లిదండ్రులు? ఇందాక పృశ్ని సుచితుడు, తర్వాత వాళ్ళు అదితి కశ్యపుడు. ఆ జన్మ వాళ్ళిద్దరిది. ఆ జన్మలో వామనుడు పుట్టాడు. వాడికి విష్ణుమూర్తే వామనుడిగా పుట్టాడు. ఇది వామనావతార చరిత్ర. వామనావతారంలో ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. శుక్రాచార్యుల వారు చెప్తున్న 3 అడుగులు అడిగాడు. దానం చేస్తానన్నా 3 అడుగులు అడిగాడు. ఇవ్వవద్దు, వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి అని రాక్షస గురువు అయినటువంటి యొక్క శుక్రాచార్యుల వారు చెప్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. అంతకంటే కావాల్సిందేముంది? వాడి చెయ్యి కింద ఉండి వాడే నన్ను దానం అడుగుతుంటే అంత పెద్ద విష్ణుమూర్తి కూడాను అవతారం ఎత్తాల్సి వచ్చింది. నేను వాడికి దానం చేస్తూ ఉన్నాను. వాడి వల్ల నాకు ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ కూడా ఆనందంగా స్వీకరిస్తానండి. గురువుగారు మీ మాట జవదారుతున్నా మీరు అనుకోవద్దు, ఇది పుణ్యకార్యం చేస్తున్నాను అన్నాడు బలిచక్రవర్తి. అలా వస్తూ ఉంటే ఆ వామనుడు ఆ ఆకారానికి కానీ ఆ బ్రహ్మవర్చస్సుకు కానీ అతను చూస్తూ ఉంటే మోహితులైపోతున్నారు. చిన్న పిల్లవాడు చక్కగా ఆ విభూతి రేఖలు పెట్టుకొని మధ్యలో కుంకం పెట్టుకొని ఆ వర్చస్సుతోటి వస్తూ ఉంటే, ఆ యజ్ఞవాటికలోకి వస్తూ ఉంటే, బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటికలోకి వస్తూ ఉంటే ఆనందాసంతో ఊగిపోతున్నారు అందరూ కూడా. అప్పుడు ఈ యొక్క బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నావళి అని ఉంది. ఆ రత్నావళి చూసింది. ఆహా, నిజంగా కూడా ఎటువంటి యోగంతో ఉన్నాడు ఈ పిల్లవాడు, ఎంత తేజస్సుతో ఉన్నాడు, ఎంత ఓజస్సు భ్రాజస్సు తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నాడే, ఇటువంటి వాడికి నేను స్తన్యం ఇవ్వాలి అని చెప్పని అనుకున్నది. పుడితే ఇట్లాంటి వాడికి కనీసం పుట్టినా పుట్టకపోయిన స్తన్యమైనా ఇస్తే, పాలిస్తే నా జన్మ ధన్యం అవుతుంది అని చెప్పని అనుకున్నది. ఇక్కడికి అలా అనుకున్నటువంటి యొక్క రత్నావళి మళ్ళా ఇక్కడ బలిచక్రవర్తి దగ్గరికి వస్తే 3 అడుగులు అడిగాడు. ఒక పాదం ఆకాశం పైన పెట్టాడు, ఇంకో పాదం ఇక్కడ పెట్టాడు, 3వ పాదం ఎక్కడ పెట్టమంటామని అడిగాడు. సరిపోయింది దానికి. అప్పుడు నా శిరస్సు మీద పెట్టమన్నాడు బలిచక్రవర్తి. శిరస్సు మీద పాదం పెట్టాడు. ఆ పాదం పెడుతుండగా మళ్ళా చూసింది రత్నావళి. చూసి క్రోధం కట్టలు దెంపుకొచ్చేసింది. ఇందాక ఎంత ప్రేమ అయితే ఉందో ఇప్పుడు కట్టలు అంత తెంచుకుని వచ్చేసింది కోపం ఆవిడికి, రత్నావళికి. రాక్షస వంశంలో పుట్టింది కదండి, చంపడానికి ప్రయత్నం చేసింది, కుదరలేదు. అందువలన దాని విశేషం మన తర్వాత మధ్యలో వస్తాం. అక్కడ ఈ యొక్క వామనావతారంతో బలిచక్రవర్తిని పాతాళలోకాన్ని పంపించాడు. అయినా ఆయనకు కాపలా కూడా ఉంటానన్నాడు. ఆ కథ వేరు. ఇప్పుడు అది 2వసారి విష్ణుమూర్తి ఈ పురుషుని సుచితుడికి కలిగాడు. అతిథి కశ్యపుడు బాగా. 3వ అవతారంలో వచ్చేటప్పుడు కృష్ణ పరమాత్మ. ఈ కృష్ణ పరమాత్మ దేంట్లోనే ఇప్పుడు మనం యోగా మాయని అక్కడ యశోదాదేవి గర్భంలో ప్రవేశించమన్నాడు. 8వ గర్భంగా దేవకీదేవికి కలిగాడు. ఈయన పుట్టంగానే వాళ్ళకి దివ్యమైనటువంటి యొక్క ఆయన యొక్క విశ్వరూపాన్నంతటిని కూడా చూపించాడు ఆ దేవకీ వసుదేవుడికి. అంతకంటే పుణ్యం ఏం కావాలండి? పరమాత్మ ఆవిడ యొక్క గర్భాన పుట్టి విశ్వరూపాన్ని మొత్తం అంతటి కూడా విష్ణుమూర్తి వారి యొక్క విశ్వరూప సందర్శనం జరిగింది. ఎంతో మహానుభావులకి పుణ్యం చేసుకుంటేనే కానీ దొరకనటువంటిది దేవకీదేవికి ఇచ్చాడు, వసుదేవుడికి ఇచ్చాడు. ఎందుకని 3వ జన్మలో తల్లిదండ్రులుగా ఉన్నందుకు కాను అక్కడి నుంచి నన్ను యశోదా గర్భంలో పెట్టి యశోదకి పుట్టినటువంటి యొక్క యోగమాయని ఇక్కడ తీసుకురమ్మనమన్నాడు. ఆ కంసుడు యథాప్రకారంగా వచ్చాడు, పైకి ఎగిరాడు. నిన్ను చంపేటువంటి వాడు ఎక్కడ పెరుగుతూనే ఉన్నాడని చెప్పి యోగమాయ వెళ్ళిపోయింది, సరిపోయింది. అట్లా ఈయన యశోదాదేవికి చేరి ఆయన తనయుడైనాడు. అందుకనే అన్నమయ్య చాలా చక్కగా రాశాడు, చేరి యశోదకు తనయుడితడు అన్నాడు. చూసారు, మన సాహిత్యానికి జాగ్రత్తగా ఏం పెట్టుకోవాలి. చేరి అంటే ఆయనకి ఆవిడకి పుట్టలేదు, యశోదకి చేరి, ఆవిడ దగ్గరికి చేరి యశోదకు శిశువితడు. అది అన్నమయ్య రాసింది. ముద్దుగా రే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీసుతుడు అన్నాడు. ఎంతో దీంట్లో అర్థం ఉండేటువంటి యొక్క కీర్తన. అంతా చెబితే ఎపిసోడ్ మొత్తం ఒకటే అవుతుంది, ఈ ఒక్కటే అవుతుంది. కనుక దాంట్లో విశేషం ఏంటంటే ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అనేటువంటి దాన్ని ఎలా ప్రవేశపెట్టాడంటే అన్నమయ్య దాంట్లో సందర్భాన్ని బట్టి శ్రీకృష్ణుడు మాయను జయించి
అక్కడ ముంగిట ముత్యం అంటే చంద్రుడు మనఃకారకుడు. మనస్సును స్వాధీనం చేసుకుని మాయను జయించినటువంటి యొక్క మహానుభావుడు కాబట్టి శ్రీకృష్ణుడు పరమాత్మ అయినాడు అని చెప్పని అక్కడ అన్నమయ్య కూడా చెప్పాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారికి దేవకి వసుదేవులకి మంచి చక్కటి విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చాడు. 14 సంవత్సరాలు యశోదాదేవి దగ్గర పెరిగాడు కాబట్టి ఆవిడికి ఆనందాన్ని చేకూర్చాడు. ఈ రత్నావళే పూతనగా అవతరించింది. ఆవిడ కోరిక ప్రకారం స్తన్యం ఇచ్చింది, పుచ్చుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మని ఆ జన్మలో వామనుడిగా సంహరిద్దామనుకుంది రత్నావళి, ఆవిడనే సంహరించాడు. కృష్ణుడి యొక్క అవతారంలో పూతనగా వస్తేను రత్నావళినే. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క లీలలు. కృష్ణుడి యొక్క లీలలు ఎవరికీ అర్థం కాదు. అందుకనే త్యాగయ్య ఏమన్నాడంటే, పంచరత్న కీర్తనలు ఉన్నాయి త్యాగయ్య దాంట్లో. 3వ కీర్తన రాగంలో ఉంటుంది, చాలా గొప్పది. సాధించనేవో మనస, తా పట్టిన పట్టు సాధించనేవో మనస అని తర్వాత చరణంలో దేవకీ వసుదేవుల గురించి చెప్తాడు. మనం చెప్పుకునేటువంటి ప్రశ్నకి ఆన్సర్ దేవకీ వసుదేవుల గురించి రాసినటువంటి యొక్క త్యాగయ్య గారి యొక్క పంచరత్న కీర్తనలో 3వ కీర్తనలో దాగి ఉన్నది. అది కూడా ఒక గొప్ప విశేషం. అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి చేశాడు. 14 సంవత్సరాలు యశోద దగ్గరే ఉన్నాడు. అది ఆయన యొక్క వివాహం ఆవిడ దగ్గర జరగలేదనేటువంటి ఉద్దేశం చెప్పునే కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో వచ్చి ఈ యొక్క యశోదని వకుళాదేవిగా అవతరించింది. ఆ కోరికను ఆ విధంగా తీర్చాడు. కనుక ఆయన లీలలు గొప్పవి. ఆవిడ దగ్గర మొత్తం అంతా కూడా 14 సంవత్సరాలు ఉండి మళ్ళా కూడా వెంకటేశ్వర కళ్యాణాన్ని ఆవిడకి కనుల విందుగా చేశాడు. మొట్టమొదటిగా ఈ సమయం పుట్టిందే దేవకి వసుదేవులు కనుక పేరు ప్రఖ్యాతులు ఇచ్చి విశ్వరూప సందర్శనాన్ని వీళ్ళకిచ్చాడు. కృష్ణుడి యొక్క లీలలు ఇవన్నీ కూడా చాలా విశేషం. ప్రశ్న చాలా మంచిది. మాకు కూడా క్లుప్తంగా ఉన్న శ్రీకృష్ణుడి యొక్క ఆ యొక్క భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి యొక్క 10వ స్కందంలో విశేషాలు చెప్తేనే కానీ మీ ప్రశ్నకి ఇంత ఆన్సర్ ఉన్నదని చెప్పని మనం ఇస్తున్నాను. మంచి ప్రశ్న. గురుగారు, ప్రేక్షకుల తరపున మేము అడిగిన ధర్మ సందేహాలకు చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇవండి ఈ వారం ధర్మ సందేహాలు. వచ్చే వారం మరిన్ని ధర్మ సందేహాలు మరియు వివరణతో మీ ముందుంటాం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.